వైశాఖ మాసం ఈరోజు 21వ రోజు. వైశాఖ పురాణమనందలి 21వ అధ్యాయం పాంచాల రాజు సాయుధ్యం గురించి మనం తెలుసుకుందాం. నారదుడు అంబరీషునితో ఆ తరువాతి వృత్తాంతముని ఈ విధముగా చెప్పసాగాను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి ఎంతో సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద భాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణము గల శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృత ప్రాయములకు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించాను. ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడు అగు శ్రీ మహావిష్ణువును భక్తి ప్రపత్తులతో స్తుతించను. పాంచాలరాజు చేసినటువంటి ఆ స్తుతికి ఎంతగానో సంతోషుడయ్యను శ్రీ మహావిష్ణువు. కావున మనందరం కూడా పాంచాలరాజు చేసినటువంటి స్తుతి యొక్క భావాన్ని తెలుసుకొని నిత్యము మనము కూడా ఆ విధముగా పాటించి పునీతులవుదాం. ఓ స్వామి, నీవు దేనియందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వ విధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టలను ఎరుగక ఉండకుండిపోయారు. కోరిక లేని ప్రభువ, దీనినంతయో సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, తిరిగి నశింప చేయువాడవు కూడా నీవొక్కడివే. ఓ స్వామి, నీవు కోరికలన్నయూ తీరిన వాడవైనప్పటికీ దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్ట రక్షణకు అవతరించుచున్నావు. తమో గుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించిన వారి పాపములన్నీ పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. ఓ స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము, పుట్టుక అను కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేనును ఇట్టివాడై నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియో దానము చెయ్యలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవ కూడా చెయ్యలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్త బంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామమోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించితిని. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువల్ల ఉత్తమ సంపదలు అధికములుగా దొరికినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వానిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు. అన్నియున్నియు స్థిరములు కావు కదా. అన్నిటినీ ఈషన్మాత్రమైన విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలమున సేవించినను కోరినది సిద్ధించును. ఓ స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారములు తెలియజేయుచున్నాను. నేను నీ మాయకు లోబడి భార్య, పుత్రులు, రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందు అసక్తుడనైతిని. మొట్టమొదట కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములందు ఉండగా నేను సుఖము కావలయను అనుకుని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడి తిని. ఎచటను సుఖనిద్ర లేదు,
శుభము లేదు. సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. నీ మహిమను ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను మీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికి ఇచ్చుటలేదు. ఓ స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరల మరల చెయ్యవలయునన్న అనుకున్నను చెయ్యలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడగు నీ దయామాయందు ప్రసరించుము. సత్పరుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగిపోవును. అంతేకాదు దైవముగు నీ యందు భక్తిభావము కలుగును. ఓ ప్రభు, ఈ రాజ్యమంతయు పోవుట మంచిదే అని నేను అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు, నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందే అవకాశము కలిగినది. ఓ అచ్యుత స్వామి, నీ పాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని నేను స్మరించుకున్నాను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని, ధనమును, అశాశ్వతముగు దేహమును కోరను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుచున్నాను. నీ పాద పద్మ స్మృతి నిన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు, భార్య పుత్రాదుల యందు అనాసక్తియు కలుగజేయుము. ఓ ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పద విందానందముల యందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను, నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. ఓ స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చెయ్యుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళవలను. నా శిరమును నీకై నమస్కారమునకు నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమునందు అసక్తమగుగాక. నీ కథలను తలుచుకొనుటతో దినములు నాకు గడుచుగాక. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక. నీ ప్రసంగము లేని క్షణమైనను నాకు గడవకుండా ఉండుగాక అంటూ ప్రార్థించను. ఓ ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తిత్వము అసలే వలదు, మోక్షమును కోరను. నీ పాదసేవను మాత్రము నేను భక్తితో కోరుచున్నాను. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే నేను కోరుచున్నాను. స్వామి, నాకు అనుగ్రహింపుము. ఈ విధముగా పాంచాల రాజుచే స్తుతించబడ్డ శ్రీమన్నారాయణుడు విచ్చిన్న పద్మముల వలనున్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచూ మేఘ గంభీర స్వరముతో ఈ విధముగా పలికెను. నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషములు లేనివాడవని నాకు తెలుసు. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిచ్చుచున్నాను. 10,000 సంవత్సరముల దీర్ఘాయువును నీవు పొందుము. సర్వ సంపదలను కూడా పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తియుండుగాక. తుదకు ముక్తిని పొందెదవు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని, ముక్తిని ఇవ్వగలను. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లుగానే వారికి నీ భుక్తి ముక్తులను అక్షయముగా ఇవ్వగలను. భక్తిపూర్వకముగా గాకున్నను, బలవంతము వలనను లేదా మొగమాటము వలనను ఏదో ఒక కారణము చేత వైశాఖమున స్నానాధికమును చేసిన వారికి భుక్తిని, ముక్తిని ప్రసాదింతును. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి, అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమ
ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి మరొకటి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తిని కూడా ఇత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయమునిత్తును. వైశాఖ వ్రతమును, దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి భయములను, సర్వ పాపములను పోగొట్టెదను. వైశాఖ మాసమున చేసిన పూజ, దానము మున్నగు వాని వలన సంతోషించున్నట్లుగా ఇతర మాసముల యందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని కూడా పేరు ఉన్నది కదా. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో నీవు గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడై వరములనిత్తును. వైశాఖ వ్రతమును, దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యము కానటువంటి నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను ఈ వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును, అనంత పుణ్యమునిత్తును. నీ పాదస్మరణ చేయి వారిని రక్షింతును. ఓ పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడైతివి. కావుననే ప్రసన్నుడవై నీకు ప్రత్యక్షమైతిని, నీకు అనేక వరములనిచ్చితిని అంటూ శ్రీహరి అందరనూ చూచుచుండగానే అంతర్ధానమయ్యను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందపడెను. శ్రీహరి యందు నిశ్చల భక్తుడయుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరి ఎవ్వరినీ ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్య, పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్య, పుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి ఈ వైశాఖ వ్రతమును, దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించను. చిరకాలము సర్వ సుఖ భోగములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను. ఉత్తమమైనటువంటి ఈ కథను విన్నను లేదా వినిపించినను సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అంటూ శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు తెలిపెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఈ కథను చెప్పాను. 21వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.